జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఫంక్షన్కి వెళ్ళాలని తెలిస్తే మమ్మీ తిడుతుంది. మమ్మీ తిట్టినా పర్లేదు, ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. ఫంక్షన్కి వెళ్ళకపోతే జరిగే నష్టం, అమ్మో, ఫంక్షన్కి వెళ్ళడమే బెటర్. ఫోన్ కట్ చేస్తావా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఛ! అంటే ఈ స్టూపిడ్ ఫంక్షన్కి వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నాడన్నమాట. అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడు? ఛ! ఏంటక్కా, హ? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? మాట్లాడువేంటక్కా? నువ్వింత కోపంగా ఉన్నావంటే ఏదో జరగరాందే జరుగుంటుంది. అదేంటో నాకు చెప్పు, నేను సరిచేస్తాను. ఆ రాజు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు తమ్ముడు. ప్రతి విషయంలోనూ నా కొడుకుని టార్గెట్ చేస్తున్నాడు. దీపక్కి మందారానికి ఏ సంబంధం లేకపోయినా తప్పు నా కొడుకుదే అన్నట్టు వేలెత్తి చూపిస్తున్నాడు. ఆ మందారం అమ్మా నాన్న వస్తే 4 రోజుల్లో వాళ్ల కూతురికి అన్యాయం చేసిన వాణ్ణి వాడి కళ్ల ముందు నిలబెడతానని రాజు రూపం మాటిచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఆ మందారానికి సీమంతం జరిపిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే నా కొడుకు విషయంలో ఏదో కుట్ర జరుగుతోంది అనిపిస్తోంది తమ్ముడు. ఇందులో దీపక్ మీద కుట్ర జరగడానికే ఉందక్కా. తనే తప్పు చేయలేదని దీపక్ చెప్తున్నాడు. నువ్వు కూడా ఆ విషయంలో కాన్ఫిడెంట్గానే ఉన్నావు. అయినా మందారానికి శ్రీమంతం జరిపించినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అయినా నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నాకెందుకో డౌట్గా ఉంది. చెప్పక్క, గతంలో దీపక్కి మందారానికి జరిగింది నిజమేనా? మందారానికి అన్యాయం చేసింది దీపక్కేనా? మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వాడేనా? చెప్పక్క, నిజం చెప్పు. అదే నిజమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే వాడి కాళ్ళు చేతులు కట్టేసి మందారంతో పెళ్లి జరిపిస్తాను. అబ్బే, అలాంటిదేమీ లేదు తమ్ముడు. ఏదైనా తప్పు జరుగుంటే నీకంటే ముందు నేనే రియాక్ట్ అవుతాను కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను మాత్రం ఊరుకుంటానా? మనిద్దరిలో ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్తమే దీపక్లోనూ ప్రవహిస్తోంది. వాడు తప్పు చెయ్యడు తమ్ముడు. మరలాంటప్పుడు నువ్వెందుకక్క టెన్షన్ పడుతున్నావు? బస్తీలో ఉన్న ఒక ఆడపిల్లకు రాజు రూప సీమంతం చేయడం ఏ రకంగానూ తప్పు కాదు. పైగా వాళ్ళు ఆ అమ్మాయికి ధైర్యాన్నిస్తున్నారు. ఇది మనమంతా అభినందించాల్సిన విషయం. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదక్క. రాజు చెప్పినట్టు మందారం కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలిస్తే వాణ్ణి క్షమించి ఇద్దరికి మాత్రం పెళ్లి జరిపిస్తాను. ఇప్పుడు నేను దీపక్ను పిలిపించింది మందారానికి భర్త హోదాలో రావాలని. భర్తగానే అవన్నీ చేశాడని పెద్దయ్య గారి దగ్గర రుజువు చేయాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా. ఓహో, అదా అసలు విషయం. మిగతాదంతా షూట్ చేసినా చేయకపోయినా దీపక్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైందమ్మా గారు, మేము చూసుకుంటాం.
మందారం, దీపక్ వస్తున్నాడు. ఇక్కడే నిలబడ్డావేంటి? పదా. నేను రాను. మా అమ్మ చంపేస్తుంది నన్ను. నేను ఇక్కడే ఉంటా. గేట్ దగ్గర వాచ్మెన్లా నిలబడ్డానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది. మందారానికి నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఆమె కడుపులో పెరిగే బిడ్డ సవ్యంగా పుట్టాలని ఆమెని ఆశీర్వదించు. పద. పద. ముత్యాలు, అమ్మాయిని కూకోబెట్టు. దా. నువ్వెట్టంటోడివైనా భార్యకి భర్త కావాలా, తల్లికి బిడ్డ కావాలా, ఆ తండ్రికి ఇద్దరూ కావాలా. అందరూ సల్లంగా ఉండాల. మొత్తానికి వచ్చావు, సంతోషం బాబు. బాబు, నువ్వే మొదటగా బొట్టు పెట్టి ఆశీర్వదించాలా. కానివ్వండి. దీపక్, కానివ్వు. దేవుడు కాదే, దీపక్ వైపు నేనున్నా. అమ్మయ్యా, సమయానికి కరెంటు పోయింది. వీళ్ళు ఆ వరాలు మల్లేషులతో ఫోటోలు తీయించి మా మావయ్యకి చూపించాలనుకుంటున్నారు. చీకట్లో ఏం చూపిస్తారు? ఆగు దీపక్, కరెంట్ వచ్చేదాకా ఆగు. ఎందుకు ఆగాలి? నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. దీపక్ ఆగు. దీపక్, కరెంట్ వచ్చేదాకా ఆగన్నాను కదా. నాకు చాలా పనులున్నాయి రాజు. నేను నీలా ఖాళీగా లేను. చూడు రాజు, మీకు మాటిచ్చిన ప్రకారమే వచ్చాను. మీరు చెప్పినట్టే చేశాను. దీపక్, కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. మీరు చెప్పింది చేశాను. వచ్చిన పని అయిపోయింది. వెళ్తున్నాను. బాయ్. అయ్యా, దీపక్ బాబు. అమ్మయ్యా, నేను అనుకున్నది జరిగింది. ఇప్పుడు గీ వెలుగులో వెళ్ళి ఏం చేసుకున్నా నాకు పర్వాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.